సక్సెస్ఫుల్ కావాలనుకుంటారు సార్. యాక్చువల్గా సక్సెస్ఫుల్ అనేది మనకు సంబంధించింది, మైండ్కి సంబంధించింది. సో ఈ సక్సెస్ఫుల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఒక పర్సన్ తనంతలు తను సక్సెస్ఫుల్ అనుకుంటే చాలు, ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. సో అలాంటి క్వాలిటీస్ మనకి మనకి నేను సక్సెస్ఫుల్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సో అలాంటి క్వాలిటీస్ మా ప్రేక్షకుల గురించి మీరు. సక్సెస్ కావాలి అనుకుంటే ఒక అనుకున్నది ఏదైనా సాధించడము సక్సెస్ ఇచ్చే కిక్ అండి ఏది ఇవ్వదు. సక్సెస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సక్సెస్ కావాలి, సక్సెస్ వెనకాల పరుగులు తీయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ కోసం నేను ఏదైనా చేసేస్తాను అనే పిచ్చి వ్యామోహంలో పడకూడదు. ఓకే, సో సక్సెస్ కావాలి అనుకుంటే, ఏదైనా పనిలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి డెసిషన్. ఎవరైనా సరే ఏదైనా విషయంలో సక్సెస్ కావాలంటే డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోగలగాలి. ఆ డెసిషన్ తగ్గ ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి. ప్రొసీజర్లో ప్రాబ్లం ఉన్న రోజులు సక్సెస్ కాలేడు. సో డెసిషన్, దాని తర్వాత దాని ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి కావాల్సిన మనం, ఈ మూడు గనక అలైన్మెంట్లో ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. నేను ఒకటి సాధించాలనుకున్నాను, దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, దానికి తగ్గట్టుగా నేను ఎలా మారగలను, ఈ మూడు గనక అలైన్మెంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాకపోవడం అంటూ ఉండదు. ఎక్కడో ప్రాబ్లం ఈ మూడిట్లో ఉంటుంది. నా డెసిషన్ కరెక్ట్ లేదు, లేదా తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఇప్పుడు వద్దులే తర్వాత అని మానేస్తున్నాను. ఒకవేళ డెసిషన్ తీసుకుని గట్టిగా ఉంటే దాని ప్రొసీజర్ కరెక్ట్గా లేదు, చదవాల్సిన టైంలో చదవట్లేదు, ఉండాల్సిన టైంలో ఉండట్లేదు, బిజినెస్ చేయొచ్చు కానీ అని కారణాలు చెప్తూ బతికేస్తున్నాను. అలా కాకుండా థర్డ్, మనలో మార్పులు రావట్లేదు, ఇంకా నేను అట్లాగే బద్ధకంగా ఉంటాను, ఇంకా ఎవరి మీదో చెప్పుకుంటూ బ్రతుకుతాను, ఏదో కారణాలు చెప్తూ వస్తున్నాను అంటే మన లోపలే చేంజ్ రాలేదు. సో సక్సెస్ అనేది వాట్ యు బికమ్, నాట్ వాట్ యు గెట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిలాగా మారాలి. నువ్వు సేమ్ అలాగే ఉంటాను, నాకు 10 రూపాయలు వచ్చేలాగే ఉంటాను కానీ 1 కోటి రూపాయలు రావాలంటే రావు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించే మనిషిలాగా మారాలి. అది డబ్బు సక్సెస్ అనుకుంటే. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికత సక్సెస్ అనుకుంటే ఆధ్యాత్మిక పర్సన్ లాగా నీ లోపల మొత్తం సిస్టమ్ మారాలి. బయట బట్టలు వేసేసుకుంటే కాదు, లోపల మొత్తం సిస్టమ్ మారాలి. అలాగే ఏదైనా బిజినెస్ చేయాలంటే నువ్వు బిజినెస్ మ్యాన్ లా మారాలి. ఇది చేయగలిగిన రోజునే మనకి సక్సెస్ వస్తుంది. అండ్ ఈ సక్సెస్ త్వరగా పతనం అయిపోకుండా ఉండాలంటే ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. అధర్మ మార్గంలో నువ్వు ఏది వెళ్ళినా సక్సెస్ రావచ్చుగాక, దాని కింద ఇలా ఇలా పేక మేడ కూలినట్టు కూలిపోతాం. ఇది బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా సక్సెస్ కావాలంటే 3 థింగ్స్ క్రాస్ చెక్ చేసుకోండి. నా డెసిషన్ కరెక్టా, ఆ డెసిషన్కి తగ్గ ప్రొసీజర్ కరెక్ట్గా ఉందా, ఆ ప్రొసీజర్ తగ్గట్టుగా నేను మారానా, ఈ 3 ఉన్న వాళ్ళకి ఐ థింక్ సక్సెస్ ఈజీగా ఉంటుంది. సక్సెస్ వెరీ బిగ్ టాపిక్, బట్ బేసిక్గా మన ఆడియన్స్కి తెలుసుకోవాల్సింది ఈ 3 కరెక్ట్గా అలైన్మెంట్లో ఉంటే అన్నీ మారుతాయి. సో చాలా చక్కగా మెడిటేషన్ గురించి, లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎలా ఉండాలి మన మైండ్ సెట్ అని చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఇన్ని విషయాలు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. లైక్ చేయండి.